హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మన ఇంట్లో రసం కానీ, పప్పు కానీ, సాంబార్ కానీ చేసుకున్నప్పుడు ఈ ఫ్రై సైడ్ డిష్గా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే స్పైసీగా చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ ప్రాసెస్లో ఈ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ఇలా ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని దీనిలో పావు కప్పు పైగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక దంచి పెట్టుకున్న 8 వెల్లుల్లి రెమ్మలు, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మినపగుళ్ళు, 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని వీటిని లైట్గా వేయించుకోవాలి. దీనిలోనే ఒక ఉల్లిగడ్డను పొడవు ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే పొడవు కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఉల్లి ముక్కలు దోరగా అయ్యే వరకు వేయించుకున్నాక దీనిలో పసుపు వేసి ఉడకబెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని స్ట్రెయిన్ చేసుకుని 1.5 కప్పు వరకు యాడ్ చేసుకోండి. వీటిని పచ్చివాసన లేకుండా ఆయిల్లో బాగా వేయించుకోవాలి. క్యాలీఫ్లవర్ ఆల్రెడీ ఉడకబెట్టాం కాబట్టి తొందరగానే కుక్ అయిపోతుంది. ముక్క మెత్తగా అయ్యే వరకు వేయించుకోండి. ఇలా వేగిపోయాక దీనిలోనే హాఫ్ టీ స్పూన్ కారం, రుచికి తగినంతగా ఉప్పు వేసుకుని ఈ ఉప్పు కారాన్ని బాగా మిక్స్ చేసుకుని ముక్కలకు పట్టే విధంగా మగ్గించుకోవాలి. ఫ్రై ఇలా మగ్గించుకున్నాక పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఫ్రై మొత్తాన్ని ఒకసారి టోస్ట్ చేసుకోండి. ఇలా 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఫ్రై ఇలా ఆల్మోస్ట్ అయిపోయింది కదా, స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుని దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతే, స్పైసీగా టేస్టీగా క్యాలీఫ్లవర్ ఫ్రై రెడీ. ఎప్పుడు కర్రీ పప్పు కాంబినేషన్లోనే కాకుండా ఇలా కాలీఫ్లవర్తో ఈ స్టైల్లో ఫ్రై చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.